చూడ్డానికి క్రిస్పీగా, గుల్లగా, లోపల సాఫ్ట్గా, మృదువుగా, తింటుంటే తీయగా, ఎంతో రుచికరంగా, నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉంటాయండి ఈ సజ్జబూరెలు. ఒక్కసారి తిన్నామంటే ఆ రుచిని మర్చిపోలేము, మళ్ళీ మళ్ళీ గుర్తుకొస్తాయి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వైనవి కిచెన్ స్టోరీస్. ఫ్రెండ్స్, నేను ఈరోజు ముఖ్యంగా మన ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లో పూర్వం నుంచి తరతరాలుగా అందరూ ఎంతో ఇష్టపడి చేసుకునే సాంప్రదాయ వంటకం సజ్జబూరెల రెసిపీని చేసి చూపించబోతున్నానండి. ఈ రెసిపీని మన తెలుగు రాష్ట్రాల్లో దీపావళి, సంక్రాంతి లాంటి పండుగల సమయాల్లో చేసుకోవడం ఆనవాయితీగా వస్తుందండి. అలాగే ఈ సజ్జల వల్ల ఆరోగ్యపరంగా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయండి. వీటిలో ఐరన్, కాల్షియం, ప్రోటీన్స్, విటమిన్స్, ఫైబర్, ఇంకా ఖనిజాలు కూడా అధికంగా ఉండడం వల్ల ముఖ్యంగా ఎదిగే పిల్లలకి, అలాగే టీనేజ్ ఆడపిల్లలకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి ఫుడ్స్ని వాళ్ళు తినేలాగా చేసి పెడితే వాళ్ళు కూడా అంతే ఇష్టపడి తింటారండి. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. ప్లీజ్ మీరందరూ తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, బంధుమిత్రులకి షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో చెప్పండి. ఇంకా లేట్ చేయకుండా సజ్జబూరెల రెసిపీ చేయడం మొదలు పెడదాం. ఈ సజ్జబూరెలు చేయడానికి ముందుగా నేను కేజీ సజ్జల్ని తీసుకొని రాళ్ళు, మట్టిగడ్డలు ఏమైనా ఉంటే ఏరేసుకొని శుభ్రం చేసుకొని మిల్లుకి పిండిని పట్టించుకున్నానండి. ఈ పిండి అనేది మనం సజ్జ రొట్టెలు చేయడానికి ఎలా పట్టించుకుంటామో అలా పట్టించుకుంటే సరిపోతుంది. నేను ఇప్పుడు ఈ రెసిపీ చేయడానికి ఈ కప్పుతో 2 కప్పుల సజ్జ పిండిని తీసుకుంటున్నా. ఇప్పుడు ఈ పిండిని కాసేపు పక్కన పెట్టుకొని దీనికి కావలసిన బెల్లం సిరప్ తయారు చేసుకోవడానికి కావలసిన బెల్లాన్ని తీసుకొని కరిగించడానికి వీలుగా ఇలా సన్నని ముక్కల్లాగా తరుముకుంటున్నాం. ఇప్పుడు ఈ తరుముకున్న బెల్లాన్ని మనం తీసుకున్న 2 కప్పుల పిండికి సరిపడా అదే కప్పుతో 1/2 కప్పు బెల్లాన్ని తీసుకుంటున్నాను. అలాగే ఈ బెల్లాన్ని కరిగించుకోవడానికి బెల్లం తీసుకున్న కప్పుతోటే 1/2 కప్పు నీళ్లు పోసుకొని స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బెల్లం కరిగే వరకు మరిగించుకోవాలి. బెల్లం కరిగినాక ఈ బెల్లం నీళ్ళని ఒక జలగంట పెట్టుకొని వేరే గిన్నెలోకి వడగట్టుకోవాలి. ఎందుకంటే బెల్లంలో ఏమైనా చెత్త, మలినాలు ఉంటే ఇలా వేరు చేసి తీసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు ఈ విధంగా వడగట్టుకున్న ఈ పానకాన్ని తిరిగి అదే గిన్నెలోకి మార్చుకొని మరిగించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ ఇలాచి పౌడర్, అలాగే 1 టీ స్పూన్ గసగసాలు, 1 టీ స్పూన్ నువ్వులు పచ్చివి వేసుకుంటున్నా, ఏం వేయించలేదు వీటిని. అలాగే 2 టీ స్పూన్లు గ్రైండ్ చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరిని వేసుకుంటున్నా. ఇప్పుడు ఇదంతా ఒకసారి కలిసేలాగా గరిటెతో మిక్స్ చేసుకుంటే అన్ని బాగా మిక్స్ అవుతాయి. ఇప్పుడు ఈ బెల్లం సిరప్కి పాకం అనేది అవసరం లేదండి, సిరప్ కాస్త మరిగితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ కట్టేసుకొని దీన్ని దించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం కొలిచిపెట్టుకున్న పిండిలో ఒక చిటికెడంత ఉప్పు వేసుకుంటున్నా. తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న బెల్లం సిరప్ని కొద్ది కొద్దిగా పోసుకుంటూ ఇట్లా గరిటెతో కలుపుకోవాలి. బెల్లం సిరప్ కాస్త వేడిగా ఉంటుంది కాబట్టి ముందు ఇలా గరిటెతో కలుపుకోవాలి. పిండి కాస్త వేడి చల్లారినాక చేత్తో బాగా కలిపి ముద్ద చేసుకోవాలి. తర్వాత మూత పెట్టుకొని ఒక 10 నుంచి 20 నిమిషాలు పక్కన పెట్టుకుంటే పిండి
మంచిగా ఉమ్మగిల్లి బూరెలు బాగా పొంగుతూ వస్తాయండి. 20 నిమిషాల తర్వాత మూత తీసి ఈ పిండిని కాస్త సాఫ్ట్గా అయ్యేలాగా కలిపి పెట్టుకున్నాం. ఇప్పుడు చేతికి కాస్త నూనె అంటించుకొని మనం బూరెలు ఒత్తుకునే పాలిథిన్ పేపర్కి ఇలా అప్లై చేసుకోవాలి. తర్వాత మనం చేసుకునే బూరెకి సరిపడ పిండిని తీసుకొని ఇలా గుండ్రంగా ముద్ద చేసుకొని పాలిథిన్ పేపర్ మీద పెట్టుకొని చేత్తో ఇలా గుండ్రంగా బూరెలు ఒత్తుకోవాలి. మీరు పాలిథిన్ పేపర్కి బదులుగా తడి చేసిన క్లాత్ మీద కూడా ఈ బూరెలను ఒత్తుకోవచ్చండి. మీరు బూరెలు చేత్తో ఒత్తుకున్నా సరే, లేదంటే పూరి ప్రెస్లో ఒత్తుకున్నా సరే, బూరెలు మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా ఇలా మీడియంగా ఉండేలా చేసుకుంటే బూరెలు లోపల సైడ్ కూడా పిండి మంచిగా ఉడుకుతుంది. పేపర్కి మనం నూనె రాసుకోవడం వల్ల బూరెలు తీసేటప్పుడు ఇలా ఈజీగా వచ్చేస్తాయి. మీరు బూరెలన్నీ ముందుగానే ఇలా చేసి పెట్టుకోవచ్చు, లేదంటే మీకు కడాయిలో ఎన్ని పడతాయో అన్ని అప్పటికప్పుడే చేసుకొని కూడా ఫ్రై చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసుకొని స్టవ్ని వెలిగించుకొని నూనె వేడెక్కేంత వరకు ఆగాలి. నూనె వేడెక్కిందో లేదో తెలుసుకోవడానికి ఒక చిన్న పిండి ముద్దను వేసి చూసుకోవాలి. పిండి ముద్ద ఇలా పైకి తేలిందంటే నూనె ఫ్రై చేసుకోవడానికి సరిపడా వేడెక్కిందన్నమాట. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి మార్చుకోవాలి. ఇప్పుడు ఒత్తుకున్న బూరెల్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. మీరు మీ కడాయిలో ఎన్ని పడతాయో అన్ని చూసుకొని వేసుకోండి. బూరెలు 2 సైడ్ల సమానంగా ఫ్రై అయ్యేటట్టు బూరెల్ని ఇలా జలిగంటతో 2 వైపులా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. బూరెలు పొంగుతూ బాగా వచ్చాయండి. బూరెలు గోల్డెన్ బ్రౌన్ రంగులోకి రాగానే జలిగంటతో తీసేసుకోవాలి. ఇలాగే మిగతా బూరెల్ని కూడా ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా నోరూరించే టేస్టీ సజ్జ బూరెలు రెడీ అయినాయండి. బూరెలు పూర్తిగా చల్లారాక వీటిని మూత ఉన్న డబ్బాలో నిల్వ చేసుకుంటే 2 వారాలకు పైగా నిల్వ ఉంటాయండి. ఫ్రెండ్స్, మీరు కూడా ఈ పాతకాలం నాటి సాంప్రదాయ వంటకాన్ని చేసుకొని తిని ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియజేయండి. అలాగే మరొక కొత్త రెసిపీతో మీ ముందుకొస్తాను. థ్యాంక్ యూ.